భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఆంధ్ర ఎలక్షన్స్ చాలా విచిత్రంగా జరుగుతున్నాయండి. అంటే క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇద్దరు మర్చిపోయారు. మెయిన్ పాయింట్స్ అంటే అంతకుముందు ఇద్దరికి గట్టిగా కాంట్రవర్షియల్ పాయింట్స్ అన్నీ కూడా ఈ రెండు పార్టీలు మర్చిపోయి, వైఎస్ఆర్సీపీ మర్చిపోయింది, ఈ కూటమి మర్చిపోయింది, టీడీపీ కూటమి కూడా మర్చిపోయింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా. అది దాని గురించి లాస్ట్ టైం అంతా చంద్రబాబు నాయుడు గారు గోల్గోలెట్టాడు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ అతను జగన్మోహన్ రెడ్డి గోల్గోలెట్టాడు, నేనైతే స్పెషల్ స్టేటస్ వెంటనే తెచ్చేస్తానన్నాడు. అది దాన్ని ఎవడు తెచ్చుకోలేపాడు, దాని గురించి ఎవరికి మాట్లాడడం కూడా మనిషి రాక ఇద్దరు పార్టీలు. నెక్స్ట్ అమరావతి క్యాపిటల్ గురించి 600 రోజులు ఇంచుమించు తెలుగుదేశం వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఏమిటి ఈ 3 రాజధాని ప్రపోజల్ రాగానే అమరావతిని డైల్యూట్ చేస్తారని చెప్పేసి గోల్గొలెట్టారు. అక్కడ ప్రాపర్టీ, చుట్టుపక్కల ప్రాపర్టీ అంతా కూడా కొంచెం కాంట్రవర్షియల్ ఉన్నాయనుకోండి. తెలుగుదేశం వాళ్ళు కబ్జా చేశారు, దానివల్ల వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ పెరిగిపోతుందని చెప్పేసి ఇతను ఆపేశాడు వైఎస్ఆర్. దాంతో బేసిక్గా ఒకళ్ళు దెబ్బ కొట్టుకోవడంలో క్యాపిటల్ పక్కపోయింది. దాని గురించి ఇప్పుడు ఎవడు మాట్లాడే వైఎస్ఆర్సీపీ చెప్పడు, అమరావతి డెవలప్ చేస్తాడో లేదో తెలుగుదేశం వాడు కూడా చెప్పాలి కదా, చెప్పలేదు. కానీ తెలుగుదేశం వాడు చెప్తే మళ్ళీ వాడికి భయం ఏంటంటే దాంట్లో వీళ్ళకి ఏదో లబ్ధి జరుగుతుందని ప్రజలందరూ అనుకుంటారని అతను వాళ్ళ బాధ. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా అమరావతి చుట్టుపక్కల ల్యాండ్ అంతా కూడా ముందే కొనేసుకున్నారు, రైతుల దగ్గర నుంచి కొనేసుకుని దాన్ని రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నాడు. దానివల్ల అతను డెవలప్మెంట్ స్లో చేశాడు చంద్రబాబు. లేదంటే 5 ఏళ్ళలో ఒక కొడుకు తెచ్చేసి ఉంటే సరిపోను. ఆ కొడుకు తేకుండా ముందు ఊరబెట్టి దాంతో ఇంకా రేట్లు పెంచి అప్పుడు చేద్దామని అతను ట్రై చేశాడు. దాంతో మొదటిగా మోసం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అది కనిపెట్టి వెంటనే దాన్ని పక్కన వేసాడు. సరే, అమరావతి అయిపోయింది, స్పెషల్ స్టేటస్ అయిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడేది. దాని మాట ఎవడు చెప్పడే, అది చేస్తారా లేదా? ఆ పోలవరం ప్రాజెక్ట్ అది పట్టిన ముహూర్తం ఎలా ఉండదు, కానీ అది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నది అవదు. అయితే చాలా మంచిది, కానీ అవదు. ఆ నీళ్లు మనకు మాకు వస్తామనుకుంటున్నాం, ఎవరి నుంచి అనకాపల్లి, వైజాగ్, రైతులకు వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇలాంటి అంటే ఎప్పుడైనా వానలు గట్ట కొంచెం లేట్ అయినప్పుడు బాగా పనిచేస్తుంది, కానీ అది రాదు ఎప్పటికీ. పోలవరం గురించి ఎవడు మాట్లాడలేదు, అది విచిత్రం. ఇంకోటి, 2019 నుంచి ఇప్పటిదాకా మన ఇండియన్ టెంపుల్స్ మీద, మన హిందూ టెంపుల్స్ మీద అటాకులు జరిగాయి. ఎవరో పిచ్చోళ్ళు వచ్చి పాపం రాముడు వారి తలకాయ తీసాడు అక్కడ రామతీర్థంలో. దానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వెళ్ళి ప్రొటెస్ట్ చేశాడు. తర్వాత అంతర్వేదిలో రథం కాలిపోయింది, ₹1 దానికి మళ్ళీ కంపెనీ ఇచ్చాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆ పిచ్చివాళ్ళు వెళ్ళి ఊరికే మన హిందూ టెంపుల్లోనే అటాక్ ఇచ్చారు. ఎందుకో వాళ్ళ మీద యాక్షన్ ఏమి ఉండేది. ఇప్పుడు ఆ అంతర్వేదుల్లో రథాన్ని అంటించిన వాడి మీద యాక్షన్ లేదు. బేసిక్గా మన వాళ్ళ ఆ టైంలో టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేసిన ఇదేంటంటే, ఆరోపణ ఏంటంటే, ఇది క్రిస్టియన్ కదా జగన్మోహన్ రెడ్డి, అతను కావాలని చేయిస్తున్నాడు, వాళ్ళ మతాన్ని కొంచెం వాళ్ళ మతం అంటే బెటర్ అని చూపించుకోవడానికి అని చెప్పి చాలా మట్టుగా ఆ రోజుల్లో మాటలు వచ్చాయి. కాకపోతే మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? సరైన ఎలక్షన్ టైంలో ఎవడు మాట్లాడినే అంటే జగన్మోహన్ రెడ్డి మారిపోయాడనే. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అంటే మొదట్లో అలాంటి జరిగే, తర్వాత జరగలేదు. దానివల్ల మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. వాళ్ళు దుమ్ము రేపారు కదా, ఇప్పుడు ఇలాంటి పని చేసావు నీ గవర్నమెంట్లో టైంలోనే అయింది, మరి మా హిందువులకు దేవాలయాలకి రక్షణ ఉంటుందా లేదా అని గట్టిగా ఎవరు అడగలే. అదండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్లో 2 పార్టీలు కూడా, అంటే అపోజిషన్ పార్టీ ప్లస్ రూలింగ్ పార్టీలు కూడా ఒక ఒప్పందానికి వచ్చేసినట్టు కనబడుతుంది నాకు. వాళ్ళు లోపాయికారిగా వాళ్ళు ఇద్దరు, నువ్వు దీని గురించి మాట్లాడగా నేను దీని గురించి మాట్లాడను అని
ఒప్పందానికి వచ్చినట్టు కనబడుతున్నాడు. నువ్వు పోలవరం అమరావతి గురించి మాట్లాడుకో, నేనేమో గుళ్ళు గురించి మాట్లాడను. అదనమాట. అలా ఉందండి. స్పెషల్ స్టేటస్ అది మర్చిపోయాం. పోలవరం ఎక్కడికో పోయింది. మరి ఎంతసేపు ఫ్రీ విజే మీకు ఇది ఇస్తాం, మీకు ఇంటికి 10,000 ఇస్తాను ఒకడు, ఇంటికి 12,000 ఇస్తానని ఇంకోడు. అలా కాంపిటీషన్ అంతా కూడా ఎవడు ఎంతమందిని కొనేయగలడు, మన ప్రజలు మన సొమ్ముతోటి, ట్యాక్స్ పేయర్స్ సొమ్ముతోటి ఓట్లు ఎలా కొనేసుకోవాలి అన్న విషయం మీదే వెళ్తుందండి. అంతకంటే ఈ ఎలక్షన్ అంతా కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఎవడూ మాట్లాడట్లేదు. నేను ఈ పని చేస్తానని ఒకడు అనట్లేదు. నా పని ఈ విషయంలో బాగుంది, దానికోసం ఓటేయండి అని కొద్దిగా గొప్ప వైఎస్ఆర్సీపీ అనగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేసుకున్నట్టు కనబడుతుంది. ఇది నాడు నేడు స్కూల్స్ అయితే బాగున్నాయి, హాస్పిటల్ సిస్టమ్స్ కూడా బాగానే ఉన్నాయి. లోకల్ విలేజ్ లెవెల్లో చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బాగా ఫంక్షన్ అవుతున్నాయి. సో ఈ విధంగా అతను కొంచెం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు నేను 15 ఏళ్ళు పాలించాను, 20 ఏళ్ళు పాలించినట్టుగా నేను చేసిన ఘనకార్యాలు ఇది దానికి అని చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అది చేసిందంతా హైదరాబాద్కి హైటెక్ సిటీ నా వల్లే వచ్చిందంటాడు. నేను మళ్ళీ 5 ఏళ్ళు ఇక్కడ పరిపాలించినప్పుడు మనకి ఇంకో చిన్న హైటెక్ సిటీ ఎందుకు తేలపోయారు ఆయన, విశాఖపట్నంలో తేలపోయాడు. అప్పుడు బిజీగా ఉన్నాడు మిగతా వ్యవహారాలు. అమరావతి దగ్గర రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి సరిపోయింది. సరే, ఏదైతే ఉంది, మన ముందు 2 పార్టీలు కూడా డెవలప్మెంట్ గురించి అసలు ప్రసక్తే లేదు. అదేవిధంగా అంతకుముందున్న ప్రాజెక్ట్స్, అమరావతి కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, అలాంటి వాటి గురించి కూడా ఎవడు మాట్లాడలేదు. సో ఇది కొంచెం ఆశ్చర్యకరంగాను విచిత్రంగానూ ఉంది. మీరేమంటారు? జై శ్రీరామ్, హర మాధవ్.